వెల్కమ్ టు బిజిఎస్ క్లాసెస్. ఈ రోజు మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఇంతకు ముందు కండక్ట్ చేసింది డిస్ట్రిక్ట్ కోర్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మరి పోస్టులు ఏవే ఉన్నాయి అంటే సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మనం ఈ యొక్క ఎగ్జామ్స్ కి అని అంటే 30th మార్చ్ నుంచి ఏప్రిల్ 19th వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వేకెన్సీస్ కనుక మనం ఫస్ట్ డీటెయిల్ గా చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్ కి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కి 1 పోస్ట్ అయితే ఉంది. అలా మనకి 13 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ 13కి సంబంధించి టోటల్ 300 వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది. అండ్ వీటి యొక్క స్కేల్ ఆఫ్ పే అంటే మనకు వచ్చేటువంటి శాలరీ ఏంటో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వేకెన్సీస్ కేటగిరీ వైజ్ ఇచ్చారు. అంటే మీ యొక్క క్యాస్ట్ వైజ్ ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ, ఏబిసిడిఈ, అలాగే ఎస్సీలో కూడా మనకి రీసెంట్ గా క్లాసిఫికేషన్ జరిగింది. 1, 2, 3లో కేటగిరీ వేకెన్సీస్, అలాగే ఎస్టీలో వేకెన్సీస్. అండ్ దెన్ పర్సన్ విత్ బ్యాక్వర్డ్ డిసబిలిటీస్ లో కూడా ఈ యొక్క పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ లో కూడా మనకి ఉన్నటువంటి వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటితో పాటు ఏం అప్లికబుల్ అవుతుంది అంటే 33.5% మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అనేది గమనించాలి. సో మీ కాస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్ కి మనకి వేరీ అవుతుంది. మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు అనేది ఫస్ట్ చూసుకోండి. తర్వాత ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ కనుక మనం సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే లాలో మనకి డిగ్రీ అనేది చేసి ఉండాలి. లాలో డిగ్రీ అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కనుక చూసుకుంటే బీటెక్ ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచెస్ లో మాత్రమే బీటెక్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. దీంతో పాటు అండ్ అని ఉంది అంటే దాంతో పాటు ఉండాలి, ఆర్ అని ఉంటే ఏదైనా ఒక్కటి ఉండొచ్చు అనమాట. సో ఈ యొక్క డిగ్రీతో పాటు మీకు ఏముండాలి, 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫర్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ కి కూడా డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లో చేసి ఉండాలి. దాంతో పాటు మీరు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ టెస్ట్ ఏదైతే ఉందో అది పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ కనుక చూసుకుంటే లాలో మీకు డిగ్రీ అనేది ఉండాలి, అలాగే లైబ్రేరియన్ సైన్స్ లో మీకు డిగ్రీ అనేది ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ కూడా డెఫినెట్ గా ఇవి 3 ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు లైబ్రేరియన్ గ్రేడ్ 2 కూడా మనం చూసుకుంటే ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ లేదంటే లా, ఈ వేటిలో అయినా సరే మీకు 3 years డిగ్రీ కోర్స్ కానీ 5 years కోర్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు బ్యాచులర్ ఆఫ్ లైబ్రేరియన్ సైన్స్ డిగ్రీ అనేది కూడా మీకు ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్. దీనిలో కూడా మీకు ఈ యొక్క 4 streams లో ఏదైనా సరే డిగ్రీ అనేది చేసి ఉండాలి. దీంతో పాటు మీకు గవర్నమెంట్ నిర్వహించేటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అని అంటాం, ఆ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. బికాస్ దీన్ని బేస్ చేసుకుని మీకు మార్క్స్ అనేది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ కి ఈ యొక్క 4 streamల్లో ఏదైనా సరే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫర్ బోత్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్ట్. నెక్స్ట్ టైపిస్ట్ కనుక మనం చూసుకుంటే ఈ 4 streams లో డిగ్రీ చేసి ఉండాలి, లేదా నాకు నేను చెప్పినటువంటి టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి కూడా డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అనేది మీకు మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి మీ యొక్క డిగ్రీలో. అండ్ ఆ తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ కనుక మనం చూసుకుంటే సేమ్ ఈ 4 streams లో ఏదైనా ఒక దానిలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దెన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఈ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ కనుక మనం చూసుకుంటే 7th class అనేది మినిమం పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట, రైట్. ఇది విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకుంటే 18 years నుంచి 42 years వరకు ఎవరైనా సరే ఈ యొక్క ఎగ్జామ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 42 + 5 కాబట్టి 47 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, రైట్. ఇది విత్ రెస్పెక్ట్ టు ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక మనం చూసుకుంటే
ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ కి డిగ్రీ స్టాండర్డ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి 10 మార్క్స్, లా కి సంబంధించిన సివిల్ అండ్ క్రిమినల్ సబ్జెక్ట్ నుంచి 50 మార్క్స్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగతా 8 టైప్స్ ఆఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయి, ఈ 8 రకాల పోస్టులకి కూడా ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ డిగ్రీ స్టాండర్డ్ లో పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అండి మీకు ఏవైతే 13 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా మీకు 80 మార్క్స్ కే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బట్ సబ్జెక్ట్స్ అనేవి వేరీ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు ది పోస్ట్. మీరు ఏ పోస్ట్ కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని సిలబస్ చూసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఆఫీస్ సబార్డినేట్ అనేది మనకి 10th ఎలిజిబిలిటీ కాబట్టి జనరల్ నాలెడ్జ్ మీద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ మీద 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ ఒక పీడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడ డీటెయిల్ గా చెక్ చేయొచ్చు. అండ్ సిలబస్ కనుక మనం ఒకసారి చూసుకున్నాము అంటే ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ లో లా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి 50 మార్క్స్ కి లా సబ్జెక్ట్స్ అనే దాని మీద మనకి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సివిల్ లా అండ్ క్రిమినల్ లా అనేది మీరు చదువుకోవాలి. మెంటల్ ఎబిలిటీ నుంచి 10 మార్క్స్ అనేది ఇస్తారు. అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి 20 మార్క్స్ అనేది ఇస్తారు. రైట్, ఇది సిలబస్. జనరల్ నాలెడ్జ్ అనేది మోస్ట్లీ అందరికి సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి అడిషనల్ సబ్జెక్ట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అండ్ మిగతా పోస్టులు ఏవైతే మనం ఇందాక 8 అన్నామో ఆ 8కి సంబంధించినటువంటి సిలబస్ కనుక మనం చూస్తే జనరల్ నాలెడ్జ్ సేమ్ ఉంటుంది అందరికి, 8 టాపిక్స్ అనేవి ఉన్నాయి. అండ్ కమింగ్ టు మెంటల్ ఎబిలిటీ, రైట్, సేమ్ సిలబస్ ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఫర్ ఆఫీస్ సబార్డినేట్. ఓన్లీ ఒక టాపిక్ మాత్రమే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇచ్చారు. బట్ కమింగ్ టు ఆఫీస్ సబార్డినేట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకుంటే సరిపోతుంది. అది మాత్రమే డిఫరెన్స్, ఇంకెలాంటి డిఫరెన్స్ అనేది ఈ 2 ఎగ్జామ్స్ కి ఉండదన్నమాట. దిస్ ఈస్ ది అఫీషియల్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్ క్రైటీరియా అండ్ హైకోర్ట్ ఎగ్జామ్స్. అండ్ మీకు ఇంకేమైనా స్ట్రాటజీ ప్రిపరేషన్ ప్లాన్ కావాలి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. లేదు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.